కొంతమందికి డౌట్ ఉందండి, పెద్ద గిన్నెలో పెట్టారు కదా, పెద్ద గిన్నెలో పెడితే ఎలాగో పొంగి పడిపోదు అని చెప్పేసి. అందుకే అసలు చిన్న గిన్నెలో కూడా నేను వండి చూపిస్తున్నాను. చూసారా, ఎక్కడైనా పడిందా? చూడండి, ఎక్కడ పడలేదు. నేను ఫ్లేమ్ హైలో పెట్టేశాను. చూసారా, ఈ ఇదంతా దీనివల్లేనండి. ఈ గరిటె వల్లే పొంగకుండా ఉంటుంది. ఒక గరిటె వేసేసేయండి చక్కగాను. వేసేస్తే మీ స్టవ్ పాడైపోకుండా ఉంటుంది, పదే పదే కడుక్కోకర్ లేకుండా ఉంటుంది. హాయిగా మీరు ఇలా పెట్టేసి హైలో పెట్టేసినా కూడా మీరు ఏదైనా పని ఉంది చూసుకున్నారనుకోండి, ఆ టైం చూసేసుకుని కాస్త ఈ సగం ఉడకడం మొదలుపెట్టింది అనుకోండి, ఇదంతా అణిగిపోతుంది. ఈ పొంగడం అనేది చక్కగా అణిగిపోతుంది, అంటే కిందకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఈ గరిటె తీసేసి చిల్లుల మూత అయినా సరే, మామూలు మూత అయినా పెట్టుకోవచ్చు. చిల్లుల మూత పెట్టితే ఫుల్ కవర్ చేసేయచ్చు. అది అలాగే మామూలు ప్లేట్ పెట్టారే అనుకోండి, అది కొంచెం పక్కగా పెట్టారే అనుకోండి, ఇంకా కింద పడిపోవడం అనేదే ఉండదు, చక్కగా ఉడుకుతుంది అనమాట. ఇంకా నా దగ్గర నీళ్లు ఉన్నాయి, బాగా నీళ్లు ఉన్నాయి కాబట్టి ఇలాగా పొంగుతుంది. చుక్క మాత్రం కింద పడట్లేదు. చూసారా, మీకు మొత్తం చూపించాను, మొన్న కూడా చూపించాను, ఇప్పుడు కూడా చూపించాను. ఈ టిప్ని ఎంతమంది వాడారో నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నాకు తెలుస్తుంది కదా, ఎంతమంది వాడారో తెలుస్తుంది కదా నాకు కూడా. అయితే మీకు ఇంత ముందే తెలుసుంటే కూడా నాకు తెలుసు అని చెప్పి కామెంట్లో పెట్టేసేయండి. ఓకేనా? మంచి మంచి టిప్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఫాలో చేయండి. అయితే ఈరోజు మన ఇంట్లో ఇదిగోండి, వంకాయ కూర, అలాగే చుక్కకూర అండి. చుక్కకూర ఏం చేస్తానో చెప్తాను. అయితే ఈ వంకాయలు, గుత్తి వంకాయ కూర చేసుకుందామండి, సూపర్గా ఉంటుంది. ఇదేనండి మా ఊరు వంకాయలు, ఇవి చక్కగా ఉంటాయి, భలేగా ఉంటాయి నిజంగాను. అసలు గింజ అనేది ఉండదు, చాలా తక్కువగా ఉంటుంది, లేతగా ఉంటాయి అన్నమాట. గుత్తి వంకాయ కూర వండుకుంటే అద్దిరిపోతుందండి, సూపర్గా ఉంటుంది. ఈరోజు గుత్తి వంకాయ కూర చేస్తాను. దీంతో ఏం చేస్తాను, ఏం లేదండి, సింపుల్గానే చేసేస్తాను, చూపిస్తాను మీకు. రైస్ అయితే మాత్రం నాకు భలేగా నచ్చిందండి. ఇది ఎవరో చెప్తే చూసింది కాదండో, నా సొంతమే ఇది, అర్థమైందా? చూడండి, ఇంకా చూపించేస్తున్నాను మీకు నేను. అయితే గరిట కాస్త వేడవుతుంది, జాగ్రత్తగా చూసుకుని పట్టుకోండి. చూసారా, ఇదిగో మీ కళ్ళ ముందే చూపిస్తున్నా చూడండి, ఇదిగోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం మంట తగ్గించేద్దాం. చూసారా, మీకు ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఒక మూత పడేసామే అనుకోండి, అలా హాయిగా ఉడికిపోతుంది అనమాట. నచ్చితే గట్టిగా లైక్ చేసేసేయండి, ఫాలో కూడా కొట్టేసేయండి. బాయ్.